హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. శివ సినిమా ఒక్కటి చాలు రఘువరన్ ఎంతటి భయంకరమైన విలనో చెప్పడానికి. అందులో పెద్ద డైలాగులు ఏమీ లేకపోయినా కేవలం హావభావాలతోనే ఆడియన్స్ని భయపెట్టేశాడు రఘువరన్. విలనిజానికి తనదైన అర్థం చెప్పిన నటుడు రఘువరన్. ప్రతి నాయకుడిగానే కాదు, కొన్ని చిత్రాల్లో లీడ్ రోల్స్లో కూడా పోషించాడు రఘువరన్. కేరళకు చెందిన రఘువరన్ దాదాపు అన్ని దక్షిణాది భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించాడు. వాటిలో ప్రతినాయిక పాత్రలు ఎక్కువని చెప్పాలి. తెలుగులో పసివాడి ప్రాణం, జేబు దొంగ, శివ, రుద్రనేత, అంజలి, కిల్లర్ వంటి చిత్రాల్లో మరుపురాని పాత్రలు చేశాడు రఘువరన్. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సుస్వాగతం చిత్రంలో ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేక్షకులతో కంటతడి సైతం పెట్టించాడు. భాషా సినిమాలో కరుడుగట్టిన విలన్గా నటించి తెలుగు తమిళ ప్రేక్షకులను విశేషంగా అలరించాడు. రఘువరన్ జీవితం మొదటి నుంచి వివాదాలమయమని చెప్పాలి. ఒక దశలో మద్యానికి బానిసై కెరీర్ను ప్రమాదంలో పడేసుకున్నాడు కూడా. అప్పటికే నటి రోహిణితో వివాహం జరిగింది. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు, పేరు రిషివరన్. మద్యంతో పాటు మాదక ద్రవ్యాలకు కూడా బానిసై ఆరోగ్యం చెడగొట్టుకున్నాడు రఘువరన్. ఎంత చెప్పినా మారకపోవడంతో రఘువరన్ నుంచి విడాకులు తీసుకుంది రోహిణి. ఇది జరిగిన కొన్నాళ్ళకే రఘువరన్ నిద్రలోనే చనిపోయాడు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు వదిలాడు. భర్త పోవడంతో కొడుకును అన్నీ తానే పెంచింది రోహిణి. ప్రస్తుతం రిషివరన్ ఫారెన్లో డాక్టర్ కోర్సు చదువుతున్నాడు. తన బిడ్డకు డాక్టర్ అవ్వాలని మొదటి నుంచి కోరికని, ఆ పట్టుదలతోనే మెడిసిన్ చదువుతున్నాడని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది రోహిణి. త్వరలోనే చదువు పూర్తి చేసుకుని ఇండియా వస్తున్నాడని, సొంతంగా హాస్పిటల్ పెట్టి పేదవాళ్లకు సేవ చేయాలన్నది రిషి ఆశయమని వెల్లడించింది. రఘువరన్ ఈ లోకంలో లేకపోయినా అతడి కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా రోహిణి వెల్లడించింది. రిషి వాళ్ళ మనవడే కాబట్టి అతడిని హక్కున చేర్చుకున్నారని తెలిపింది. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.